హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనములు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి పనుల్లో బిజీగా ఉంటుంటారు కదా. మనకి సంక్రాంతి అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటండి? ముగ్గులు. ఈసారి మా కాలనీలో అయితే ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చేసాము. మేమైతే ఇలా ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఫస్ట్ టైం. బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలాగైతే చిట్స్ తీశారు. ఎవరికి ఏ బాక్స్ వస్తే ఆ బాక్స్లోకి వెళ్ళి ముగ్గు వేయటమే. మేమైతే మాకు వచ్చిన బాక్స్లోకి వెళ్ళి ముగ్గు అయితే వేయటం స్టార్ట్ చేసేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా అయితే ఏం లేదండి అక్కడికి వెళ్ళి ముగ్గు వేయటం. ఎందుకంటే మనకి ఇచ్చింది చాలా లిమిటెడ్ టైం, జస్ట్ 1 అవర్ మాత్రమే ఇచ్చారు. మేమైతే చాలా పెద్ద ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాము. ఈజీగా వేసేయచ్చు, ఇద్దరం ఉన్నాం కదా అనుకున్నాం, కానీ వేయటం మాత్రం చాలా కష్టం అండి. అంటే 1 అవర్ అస్సలు సరిపోలేదు. ఏదో మా ప్రయత్నం అయితే చేసి ముగ్గు అయితే కంప్లీట్ చేసాము. అసలు 1 అవర్ టైం ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. మేము మాత్రం ఈ ముగ్గు వేయటం అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి కాంపిటీషన్స్లో టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది మాకు ముగ్గంతా కంప్లీట్ అయ్యాక అర్థమైంది. ఎందుకంటే మేము స్టార్టింగ్లో కొంచెం స్లో వేసాము. టైం అయిపోతుంది అనేసరికి చాలా ఫాస్ట్గా వేయటం అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు ముగ్గు కొంచెం క్లమ్జీ అయిపోయింది. చూడండి, అందరూ చాలా చిన్నగా యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నారు ముగ్గులు అనేది. అండ్ ఫాస్ట్గా అయిపోయి అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మా అలాగా పెద్ద ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకోలేదు. కానీ అందరూ చాలా చక్కగా వేశారండి. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఫైనల్లీ మా ముగ్గు అయితే ఎండ్కి వచ్చేసిందండి. టైం అయిపోతుందని గబగబా వేసేసాము. మేము ఫాస్ట్గా వేయటంలో ముగ్గు అయితే కొంచెం గజిబిజి అయిపోయింది. ఇదే అండి మా ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉంది మా ముగ్గు? కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ మన జడ్జెస్ అయితే వచ్చేసి ముగ్గులన్నీ చూసి ఈ ముగ్గునైతే ఫస్ట్ ప్రైజ్కి సెలెక్ట్ చేశారు. ఈ ముగ్గు అయితే చాలా చక్కగా వేశారండి. మనకి సంక్రాంతి అంటేనే మెయిన్ ఏంటండి? గొబ్బిళ్ళు. వీళ్ళైతే ఆ గొబ్బిళ్ళు పెట్టి అందరినీ అట్రాక్ట్ చేసేసారు. గొబ్బిళ్ళు ఇంకా సిరుధాన్యాలు పెట్టి ముగ్గునైతే డెకరేట్ చేశారు. అందుకనే దీనికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళే అండి ఆ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్. అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ సెకండ్ అయితే ఈ పాప వాళ్ళ మదర్కి వచ్చింది. అండ్ మాకు కూడా ఒక ప్రైజ్ వచ్చిందండి, అది థర్డ్ ప్రైజ్. వి ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే మేము పార్టిసిపేషన్ మెయిన్ అనుకొని అయితే వచ్చాము. మా ముగ్గు కూడా సెలెక్ట్ అయ్యి మాకు ప్రైజ్ రావటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఈ పిల్లలు వేసిన ముగ్గుకైతే జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయి 4th ప్రైజ్ అయితే ఇచ్చేశారు. ఈ పిల్లలైతే ముగ్గు చాలా చక్కగా వేశారండి. రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఫైనల్లీ ఇదండి మా ముగ్గుల కాంపిటీషన్. ఈ వ్లాగ్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.